guys, welcome back to my channel The Andhra Mallu. So ee roju video em vachesi ma ammamma home tour. మరేంటి thumbnail లో జంగల్ లోపల ఇల్లు లేకపోతే అడవిలో ఇల్లు అని ఇచ్చాను అని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మా పేరెంట్స్ బేసికల్లీ ఆంధ్రాలో సెటిల్ అయిన కేరళైట్స్. సో మా గ్రాండ్ పేరెంట్స్ ఇల్లు అయితే కేరళలోనే. ఇది మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళే రూట్. కొంచెం లోపలికి వెళ్ళాలి, అంటే ఇంటికి చేరుకోవాలంటే ఒక 5 to 10 minutes పట్టిద్ది. బై వెహికల్ అయితే 5 minutes పట్టిద్ది, బై వాక్ అయితే ఒక 7 to 8 minutes దాకా పట్టొచ్చు. నేను యాక్చువల్లీ మొత్తం మీకు నడిచి చూపిద్దాం అనుకున్నాను. నడవడానికి ఇటు పక్క సైడ్ ఇంకో చిన్న రూట్ ఉంది, ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు మనం. కాకపోతే ఇప్పుడు కేరళలో వర్షాలు ఎక్కువ, సో వర్షం ఎక్కువగా పడడం వల్ల రోడ్ అనేది తడితడిగా ఉంటుంది. సో మనం నడిచి వెళ్ళినా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అందుకే బై కార్ చూపిద్దాం అనుకున్నాను. సో మా అమ్మమ్మ ఇల్లు జంగుల్ లోపల లేకపోతే అడవి లోపల అని ఎందుకు చెప్పాను అంటే, ఈ ఇంటి చుట్టుపక్కల ఇంకే ఇల్లు ఉండదు, మా ఒక్క ఇల్లే ఉంది. ఈ ఏరియా మొత్తంలో ఇది ఒక్కటే ఇల్లు, చాలా లోపలికి ఉంటుంది అది కూడా ఇల్లు. అండ్ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి, ఇంకేం కనిపించదు, చాలా ఏరియా వరకు చెట్లే ఉంటాయి. సో రాత్రిపూట చాలా మందికి భయం వేస్తుంది అక్కడ ఉండాలంటే. మా డ్రైవర్ అంకుల్ ఆంధ్రా నుంచే, సో వచ్చినప్పుడల్లా అంటూ ఉంటారు, ఇదేంటి వామ్మో ఇంత లోపలికి ఉంది, ఇన్ని చెట్లు ఉన్నాయి, భయం ఏదా మీకు రాత్రిపూట ఇలా పడుకోవడం, అసలు చుట్టూ ఇంకేం లేదు అన్నట్టుగా అంటారు. కాకపోతే మాకు అలవాటే కాబట్టి మాకు అలా ఏం భయం లేదు రాత్రిపూట. అండ్ ఇంకోటి ఏంటంటే, జంగుల్లో ఉండే యానిమల్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద భయంకరమైనవి ఏమీ లేవు, లైక్ ఏనుగు అలాంటివి ఏం లేవు, ఏనుగు సింహాలు అలాంటివి ఏం లేవు. కాకపోతే ఈ చుట్టుపక్కల పాములు అనేవి చాలా ఉంటాయి, మొత్తం చెట్లే కాబట్టి చాలా రకాల పాములు చూడొచ్చు మీరు. ఇంకా వైల్డ్ పిగ్స్ ఉంటాయి, కోతులు ఉంటాయి, బీస్ ఉంటాయి, వెరైటీ పురుగులు చాలా ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు నెమళ్ళు కనిపిస్తాయి, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నెమలిని చూడొచ్చు. సో అందుకే అడవితో పోల్చాను, ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా, ఇంత లోపలికి ఉంది కాబట్టి. మా మామ్కి 4 అన్నయ్యలు, ఒక చెల్లి. సో వీళ్ళు టోటల్గా 6 members అనమాట. ఇక్కడ మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది నా 3వ మామయ్య ఇల్లు. వాళ్ళు బేసిక్గా బాంబేలో ఉంటారు. సో కేరళకు వచ్చినప్పుడు ఒక ఇల్లు ఉండాలి కదా అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారు. మా నాన్నమ్మ ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు కూడా. ఆ స్కూటీ అయితే నాదే, MBA చదువుకున్నప్పుడు ఆ స్కూటీలోనే వెళ్ళేదాన్ని ప్రతిరోజు. ఇప్పుడైతే ఈ ఇంట్లో అత్త వాళ్ళ చిన్న కొడుకు ఉన్నారు, చిన్న అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు కేరళలో, అందుకే ఆ స్కూటీ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి పనికి వస్తుందేమో అని. ఫస్ట్ మా మామ ఆ స్కూటీని చాలా సంవత్సరాలు వాడారు, తర్వాత మా అన్న బెంగళూరులో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తను తీసుకెళ్ళాడు, తర్వాత బెంగళూరు నుంచి కేరళకి తీసుకొచ్చారు ఆ స్కూటీ. అప్పుడు నేను MBA చదువుకున్నప్పుడు అక్కడ వాడాను. ఇప్పుడు మా అవసరం అయిపోయింది కాబట్టి వాళ్ళకి యూస్ అవుతుందేమో అన్నట్టుగా ఇచ్చాము. సో ఆ స్కూటీ అయితే చాలా ఓల్డ్ అనమాట, ఆల్మోస్ట్ 12 years పైన అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు ఒక మెషిన్ని చూశారు కదా, అది రబ్బర్ షీట్ తయారు చేయడానికి వాడే మెషిన్. రబ్బర్ షీట్ అనేది ఎలా తయారు చేస్తారో, వాటికి పాలు ఎలా వస్తాయో, అండ్ రబ్బర్ చెట్టు అనేది ఎలా ఉంటుందో, వీటన్నిటి గురించి నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. రబ్బర్ చెట్టు గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి వాటి గురించి చెప్పాలంటే. సో అది నేను తర్వాత నా ప్రెగ్నెన్సీ అయిపోయాక తర్వాత ఇంకెప్పుడైనా ఆ వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకోబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇల్లు ఇంత లోపలికి ఉంది కాబట్టి మనం ఎన్ని కేకలు వేసినా ఎక్కడికి వినిపించదు. సో ఇక్కడ ఉండడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, కానీ అంతే రిస్క్ కూడా ఉంటుంది. బెనిఫిట్ ఎలాగా అని అంటే, మనం పెద్ద పెద్ద స్పీకర్స్ తెచ్చుకొని ఎంతసేపు సెలబ్రేట్ చేసుకున్నా, ఎంత సౌండ్ పెట్టినా ఎవరికి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, బికాస్ చుట్టుపక్కల ఇల్లు లేదు కదా. అండ్ ఇంకా దొంగలు కూడా కనిపెట్టలేరు ఈ ఇంటిని. ఇంకా రిస్క్ అంటే మీకు తెలుసు కదా, ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వెంటనే హెల్ప్ చేయడానికి ఎవరు అందుబాటులో ఉండరు, అదన్నమాట. సో ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, అదేమో వచ్చేసి కౌ షెడ్, ఇల్లేమో రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా చాలా పాతది, ఆల్మోస్ట్ 40 years పైనే అయ్యింది ఇల్లు కట్టి. సో మరీ ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలు పల్లెటూరులో ఎలా ఉంటాయో ఇల్లు అలా ఉంటుంది. ఇవన్నీ రబ్బర్ చెట్టు నుంచి పాలు కలెక్ట్ చేయడానికి వాడే కప్స్. ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం గాయస్. సో ఇదేమో అవుట్ సైడ్ ఏరియా. ఈ ఇంటికి అన్ని పక్కల మొత్తం చెట్లే, అందుకే అడవిలో ఇల్లు అని చెప్పాను. యాక్చువల్గా అడవిలో అయితే కాదు,
బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడవి లోపల ఉన్నట్టుంది అన్నట్టుగా అంటారు. సో అందుకే ఆ థంబ్నెయిల్ అనేది పెట్టాను. వీడియో స్టార్టింగ్లో నేను నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, సో ఇదే ఆ రూట్. సో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే లివింగ్ రూమ్ కమ్ ప్రేయర్ రూమ్, అటు ఇటు 2 సైడ్స్ ఏమో బెడ్రూమ్స్ ఉన్నాయి. షీ ఈస్ మై అమ్మమ్మ గైస్. ఇంకా మా డాడీ తెలుసు కదా మీకు. మా అమ్మమ్మ ఏమో అంటా ఉన్నారంటే ఇది పాత ఇల్లు కదా, ఎందుకమ్మా వీడియో తీయడం, కొత్త ఇల్లు కట్టాక తీసుకో అన్నట్టుగా అంటా ఉన్నారు. అయితే మా డాడీ ఏమో సెటర్ వేస్తున్నారు, ఏముందిలే అప్పుడు మళ్ళీ తీస్తుంది వీడియో అన్నట్టుగా అంటా ఉన్నారు. ఇదేమో వచ్చేసి ఒక బెడ్రూమ్ గైస్. ఇక్కడ బేసిక్గా నా కజిన్స్ పడుకుంటారు ఎప్పుడు, కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు, అందరూ అబ్రాడ్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఉంటే మాత్రం రచ్చే ఇల్లు మొత్తం. వాళ్ళు లేకపోవడంతో ఇల్లు చాలా డల్ అయిపోయింది ఇప్పుడు. ఇదేమో వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, యూజువల్గా గెస్ట్స్ వచ్చినప్పుడు పడుకోవడానికి అనమాట ఈ రూమ్. వెకేషన్ అప్పుడు మా ఫ్యామిలీ, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తూ ఉంటారు. సో అప్పుడు ఎవరో ఒకళ్ళు పడుకుంటారు ఇక్కడ. దీనికి ఇంకా అటాచ్డ్గా చిన్న వార్డ్రోబ్ రూమ్, అయర్న్ చేసుకోవడానికి టేబుల్ టాప్, ఇంకా వాష్రూమ్ ఉన్నాయి. ఇది రీసెంట్గా ఎక్స్టెండ్ చేశారు ఈ ఏరియా అనేది. ఈ ఇంట్లో మేమైతే హాఫ్ డే ఉన్నాం గైస్. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. సో అప్పుడు వీడియో తీసిన అంత క్లారిటీ ఉండదులే అన్నట్టుగా ఆగాను. తర్వాత పొద్దున్నే బయలుదేరే ముందు క్యాప్చర్ చేశాను. ఇది వీడియో క్యాప్చర్ చేసుకుని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనుకున్నా. షీఈస్ మై సెకండ్ మామయ్యస్ వైఫ్ గైస్. సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తుంటే, నన్ను తీయొద్దు అని వెళ్ళిపోతున్నారు. సో ఇదేమో వచ్చేసి డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్లోనే టీవీ కూడా సెట్ చేసాం. సో తింటా అలా చూస్తూ ఉంటారు ఇక్కడ న్యూస్ కానీ లేకపోతే టీవీ కానీ. దిస్ ఈస్ మై అమ్మమ్మస్ రూమ్ గైస్. సో మా పేరెంట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. 2 బెడ్స్ ఉన్నాయి. సో ఈ బెడ్ మీద మా పేరెంట్స్ పడుకుంటారు, ఇంకో బెడ్ మీద అమ్మమ్మ పడుకుంటారు. ఈ రూమ్లో కూడా ఈ సైడ్లో కొంచెం ఏరియా ఎక్స్టెండ్ చేయించాం గాయస్. నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్టెండ్ చేయించాం. సో ఇక్కడ కూడా చిన్న వార్డ్రోబ్ స్పేస్ అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది గాయస్. ఈ బట్టలన్నీ ఇంకా మా అమ్మమ్మవే, అన్ని అమ్మమ్మస్ ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ రూమ్ ఏమో వచ్చేసి అది కూడా ఒక బెడ్రూమే గాయస్. ఇక్కడ నా రెండో మామయ్య ఇంకా వాళ్ళ వైఫ్ ఉంటారు. సో వాళ్ళ రూమే ఇది. ఈ రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు. నా రెండో మావయ్యకి 4 పిల్లలు, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అబ్బాయిలు 2 దుబాయ్లో వర్కింగ్, ఇంకొకళ్ళు సింగపూర్లో వర్కింగ్. అండ్ అమ్మాయి ఏమో వచ్చేసి బెంగళూరులో చదువుకుంటుంది ఇప్పుడు. మా మమ్మీ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. హీస్ మై మామ్స్ సెకండ్ బ్రదర్. ఇప్పుడు రెండో అన్నయ్య ఒక్కళ్ళే కేరళలో ఉన్నారు. ఫస్ట్ అండ్ థర్డ్ బ్రదర్ ఏమో వచ్చేసి బాంబేలో ఉన్నారు. అండ్ ఫోర్త్ బ్రదర్ ఏమో వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో హోమ్ టూర్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోయాను గాయస్. సో ఇదేమో వచ్చేసి కిచెన్, ట్రెడిషనల్ స్టైల్ కిచెన్. అండ్ ఇది స్టోర్ రూమ్ మీకు తెలిసిందే కదా. అండ్ ఇంకొక రూమ్ మిగిలింది గాయస్, అదే వర్క్ ఏరియా. అండ్ ఈ సైడ్లో కామన్గా ఒక వాష్రూమ్ ఉంది. నేను నా పోయిన హోమ్ టూర్ వీడియోలో కూడా చెప్పాను కదా గైస్, కేరళలో అందరికీ ఒక ఎక్స్ట్రా కిచెన్ అనేది ఉంటుందని. సో ఇదేమో వర్క్ ఏరియా, అంటే యూజువల్గా యూటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి, డ్రై చేసుకోవడానికి. కొంతమంది ఏమో సెకండ్ కిచెన్ లాగా కూడా వాడతారు. సో దట్స్ ఆల్ అబౌట్ మై అమ్మమ్మస్ హోమ్ టూర్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.